డాక్టర్ గారు, మా పెళ్ళి 6 నెలలు అవుతోంది, ఇంకా గర్భం రాలేదు. ఇంట్లో అందరూ మమ్మల్ని ఆందోళనకు గురి చేస్తున్నారు. ఇప్పుడే పరీక్షలు చేయించుకోవాలా? పెళ్ళే 6 నెలలకి గర్భం రాలేదనుకోవడం అర్థం లేదండి. మామూలుగా ఇన్ఫెర్టిలిటీ అంటే సంతానం కలగకపోవడం అనే విషయంలో పరీక్షలు కానీ ఎప్పుడు చేస్తామంటే సంవత్సరం అయినప్పటికీ 1 ఇయర్ వాడు రెగ్యులర్గా సెక్స్లో పాల్గొంటూ ఉండాలి. రెగ్యులర్గా ఎప్పుడో ఒకసారి పాల్గొనడం కాదు, రెగ్యులర్గా సెక్స్లో పాల్గొంటున్నప్పటికీ వాళ్ళకి అన్నీ చక్కగా ఉన్నప్పటికీ, అంటే ఆడవాళ్ళకి రెగ్యులర్గా మెన్సెస్ రావడం, మగవాడి ఆరోగ్యం తగ్గడం, రెగ్యులర్గా సెక్స్లో పాల్గొంటూ ఉండాలి. రెగ్యులర్ సెక్స్లో పాల్గొంటూ ఉంటే 1 ఇయర్ అయినప్పటికి కూడా, 1 సంవత్సర కాలం అయినప్పటికి కూడా గర్భం రాకపోతే అప్పుడు ఇక టెస్టులు చేయించాలి. అంతవరకు మాత్రం 1 ఇయర్ మాత్రం వదిలిపెట్టాలండి. అంతేగాని 6 నెలలు అయిపోయింది ఇంకా ఎక్కడికి రాలేదు ఏంటి అనేది మీనింగ్లెస్. టైం పడుతూ కొద్దిగా అంతే. 1 ఇయర్ రెగ్యులర్గా సెక్స్లో పాల్గొంటూ, అది రోజు కావచ్చు, 3 రోజులకైనా కావచ్చు, రెగ్యులర్గా సెక్స్లో పాల్గొంటూ వాళ్ళు ఉన్నట్లయితే అప్పుడు అంతే. 6 నెలలకి ఇంట్లో గోల్ చేస్తే అలా తొందరపాటు అంతకని లేదు. కానీ ఇప్పుడు కూడా కావాలంటే ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోవచ్చు. మగవాళ్ళు అయితే ముఖ్యంగా కాదండి వీర్య పరీక్ష. దాంట్లో శుక్రకణాలు, వీర్యకణాలు ఎలా ఉన్నాయి, వాడి కదలిక ఎలా ఉంది, వాటిలో ఏమైనా అబ్నార్మల్ సెల్స్ ఎక్కువగా ఉన్నాయా, ఇవన్నీ చూడాలి. మగవాడు వీర్య పరీక్ష, ప్రధానంగా వీర్య పరీక్ష. ఇంకా ఆడవాళ్ళ దగ్గరికి వచ్చేటికల్లా వాళ్ళ అన్నవిడిది ఉందా లేదా, ఏమైనా పీసీఓడి లాంటివి ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా చూడాలి. చూసి అలాగే గర్భాశయం ఎలా ఉంది, ఆ గర్భం పక్కన ట్యూబులు ఎలా ఉన్నాయి, వాళ్ళ హార్మోన్స్ ఎలా ఉన్నాయి, అలాగే అన్నం తయారీ, అది తయారీ సంబంధించిన హార్మోన్లు ఎలా ఉన్నాయి, అన్నం తయారు చేస్తే సరిగ్గా అక్కడ ఉన్న అండాలు ఉంటాయి, అవన్నీ తగ్గినంత ఉన్నాయా లేదా, అవన్నీ కూడా ఏఎంహెచ్ అంటాం, అది ఎలా ఎంత ఉంది, ఇవన్నీ చూడాలి, అవి చేయాలి. అదే టెస్టులన్నీ కూడా అనవసరంగా ముందే ఖర్చు పెట్టి చేయడం అవసరం. ఇవన్నీ కూడా 1 ఇయర్ అయ్యాక అప్పుడు ఇక మనం దాని మీద వెళ్ళి ల్యాబొరేటరీకి వెళ్ళి అక్కడ ఖర్చు పెట్టిన అర్థం ఉంది. తొందరగా ఖర్చు పెట్టడం మీనింగ్లెస్. ఇప్పుడు అనవసరంగా టెస్టులు కూడా మీనింగ్లెస్. కావాల్సింది ఏంటి, 1 ఇయర్ దాకా రెగ్యులర్గా సెక్స్లో పాల్గొంటూ ఉండాలి. కనీసం రోజు విడిచి రోజైనా సెక్స్లో పాల్గొంటూ ఉండాలి. అందులో నెల మధ్యలో ఆడవాళ్ళు రెగ్యులర్గా మెన్స్ వస్తుంటే నెల మధ్యలో 12 రోజుల నుంచి 16 రోజుల వరకు రోజు రోజైనా సెక్స్లో పాల్గొవాలి. కనీసం 12 రోజు నుంచి 16 రోజులు. అది అన్నం విడుదల టైం, లేడీస్లో అన్నం విడుదల టైం. ఈ రకంగా చేస్తుంటే సాధారణ కడుపు వచ్చేస్తుంది. రానప్పుడు ఇక టెస్టులు చేయించుకుని అరగా చేయాలి. అంతేగాని వీళ్ళు తేనెలు తొందరపడుతున్నారు కదా అని అవసరం లేదు. చెప్పడమే తెలియకపోవడం. అందుకని ప్రతి ఒక్కరికేనండి లైంగిక విజ్ఞానం గురించి, అలాగే ఆరోగ్యం గురించి సరైన అవగాహన కాదు. హెల్త్ ఎడ్యుకేషన్ అనేది చాలు. హెల్త్ ఎడ్యుకేషన్లో ఇవన్నీ వస్తాయి. హెల్త్ ఎడ్యుకేషన్ ఇంకా సెక్స్ ఎడ్యుకేషన్ దాంట్లో వచ్చేస్తుంది, అన్నీ వచ్చేస్తాయి. అది హెల్త్ ఎడ్యుకేషన్ గురించి మన గురించి మనం తెలుసుకోవడం చాలా అవసరం. కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.